రైట్. జగన్ గారిదేమో మొన్నటి సభ, అలాగే వంగలపూడి అనిత గారు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలు అని, అలాగే చంద్రబాబు గారి లేటెస్ట్ వాలంటీర్ల మీద యూటర్న్ తీసుకున్నది, అలాగే పురంధరేశ్వరి గారు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శించింది, ఫైల్ వీడియో వేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు యుక్తిమంతుడని ఆవిడ సర్టిఫికేట్ ఇస్తున్నారు. నిన్న తణుకు సభల్లో ఆవిడ సర్టిఫికేట్ ఇస్తున్న తీరు చూసిన తర్వాత మరి గతంలో ఈవిడికే అదంతా గ్రాఫిక్ పాలనగా కనపడిన విషయం, అలాగే అవినీతి జన్మభూమి కమిటీలతోటి అవినీతి చేసిన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు అలాయ్ చేస్తున్నారు. ఇక అది వేరే ఒకటి. ఇక ఈరోజు చర్చ ప్రధానంగా జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు, అలాగే పురంధరేశ్వరి, అలాగే పవన్ కళ్యాణ్లు వారు కూడా ఒప్పుకున్నట్లే కదా, ఎన్డీఏ కూటమి కాబట్టి వాళ్ళందరూ సర్టిఫికేట్ ఇస్తున్నట్లేనా? మరి చంద్రబాబుకి జగన్ పాలన చూసిన తర్వాత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జగన్ గారు అంటున్నారు. మరి దానితో ఏకీభవించాల్సిందేనా? ఇక వాలంటీర్ల వ్యవస్థ ఓవరాల్గా జగన్ ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి చంద్రబాబు తన సభల్లో ఎక్కడా కూడా ఎంతసేపు జగన్ వల్ల రాష్ట్ర భవిష్యత్తు పాడైందని, విధ్వంసం పాడైందని అంటూనే అన్నీ జగన్ గారు చేసే పనులు నేను ఇంకెక్కువ చేస్తానని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పదలిచారు? నిజంగా అసలు ఆయన చెప్పదలిచిన విషయాలు ప్రజలకేమైనా అర్థమవుతున్నాయా? ఏ రకంగా విధ్వంసం అంటే ఏ రకంగా విధ్వంసం? బడులకు బాగు చేయటమా? హెల్త్ బాగు చేయటం విధ్వంసమా? పోర్టులు కట్టడం విధ్వంసమా? ఏది విధ్వంసం చెప్పకుండా ఊరికే బట్టగాల్సి చేసినట్లుగా చేస్తున్నారా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? వాళ్ళకి విమర్శించడానికి ఏమీ లేక వారు జగన్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం, ఎంతసేపు జగన్ వ్యక్తిగతంగా దూషించి ద్వేషించే కార్యక్రమే చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకి పురంధరేశ్వరి గారు కూడా తోడయ్యారు. మరి రాష్ట్ర భవిష్యత్తు అన్నప్పుడు ఏమిటి వాళ్ళు చెప్పే రాష్ట్ర భవిష్యత్తు అనేది కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పాలి కదా. జగన్ ప్రభుత్వం చేసిన లోటుపాట్లు ఏంటో చెప్పకుండా వాలంటీర్ల వ్యవస్థను ఇప్పుడు మేము కొనసాగిస్తామనడం ద్వారా జగన్ పాలనకి వాళ్లే సర్టిఫికేట్లు ఇచ్చినట్లు అయిందా లేదా? ముందుగా ప్రసాద్ రెడ్డి గారు. గారు, జగన్మోహన్ రెడ్డి ఒక ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాడు. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకున్నాడు, అనేక పథకాలను అమలు చేశాడు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఈ విషయాలన్నీ చర్చ కాకుండా వాలంటీర్ల విషయం ఒక్కటే చర్చకు జరిగేలాగా వాతావరణం ఏర్పడింది. అది సరైన వాతావరణం కాదండి. జగన్మోహన్ రెడ్డి కరోనాను చాలా విజయవంతంగా ఎదుర్కొన్నారు, స్కూళ్లలో మార్పులు తీసుకొచ్చాడు, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాడు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చాడు. ఇలాంటి అనేక అంశాలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లేకపోతే పోర్ట్ డెవలప్మెంట్, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజల దృష్టి చర్చ జరగకుండా ఇది కార్నర్ చేయటానికి ఓన్లీ వాలంటీర్లు ఏదో ఆ అమ్మాయి మాట్లాడుతుంది, వంగలపూడి అనిత గారు, ఆవిడ ఏం మాట్లాడుతుందో మరి ఆ సంఘటన ఎక్కడ జరిగినదో గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు వాళ్ళ పార్టీకి ఎట్లాంటి డైరెక్షన్ ఇచ్చాడు, ఇప్పుడు ఈయన కూడా మాట్లాడాడు, చంద్రబాబు గారు కూడా అట్లాగే మాట్లాడాడు. మొదట మాట్లాడారు 70% అందులో ఉండేవాళ్ళు ముక్కుపచ్చలారని బాలబాలికలు ఉన్న యువతులు ఉన్నారండి. 60-70%. 30% మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ యంగ్ యూత్ అండి. అందులో లోకల్ కమ్యూనిటీస్ తో కలిసి ఉండేవాళ్ళు. అలా బిహేవ్ చేస్తే లోకల్ కమ్యూనిటీస్ యాక్సెప్ట్ చేయవు, పోలీస్ కేసు అవుతుంది. సర్లేండి, ఆమె వదిలేసేయండి. ఆ చర్చ కంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న సామాజిక మార్పు, సాధికారికత, అంటే ఎంపవరింగ్ ది పూర్ అండ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ చర్చ ఎన్నికల దీంట్లో చర్చ జరగకుండా చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేస్తున్నారని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఆ ఎజెండాని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఎజెండా తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే వాళ్ళు ఓటమి అనేది వాళ్ళకి గోడ మీద రైటింగ్ ఆన్ ది వాల్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అందువల్లనే వాళ్ళు కూటమి కట్టారు. కూటమి కట్టి చంద్రబాబు అనే అపర వసుదేవుడు అన్ని గాడిద కాళ్ళు పట్టేసుకున్నాడు. మొత్తం ఈ దేశంలో గాడిదలు అనేవి మిగలలేదండి. గాడిదల కాళ్ళు అన్ని కాళ్ళు పట్టేసుకుని అయినా కానీ ఆయనకి ఇంకా విజయం మీద నమ్మకం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి నకలుగా తయారవుతాను, నేను ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమలు చేస్తాను, ఆయన పెట్టిన వాలంటీర్లను కొనసాగిస్తాను, ఆయన ఇచ్చిన స్కీమ్స్ ఇంకా పెంచిస్తాను,
అమ్మఒడి కొనసాగిస్తాను, ఒకళ్ళకి కాకుండా ముగ్గురికైనా ఇస్తాను, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడంటేనే ఆయన దివాళా కోరుతారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అంతకు ముందు ప్రభుత్వాలు అనుసరించిన అన్నిటికీ పూర్తిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి కొత్త ఒక ఆలోచన మార్గంలో పయనించాడు. బికాజ్ ఈజ్ యూత్, ఈజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ నాలెడ్జబుల్ ఆయన చేసుకోగలిగాడు. చంద్రబాబు ఆయన వృద్ధుడు, నేను విజన్ 2020 అని చెప్తుంటాడు కదా, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేసిన దాన్ని గొప్పతనంగా చెప్తుంటాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన మోడల్ కి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించలేకపోతున్నాడు అసలు ఏ విషయంలోనూ, ఇంక్లూడింగ్ ప్రచారం చేసే విషయాల్లో, నినాదాలు తీసుకునే విషయంలో ఎక్కడా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు. అంటే ఆయన కెపాసిటీ టు థింక్ అనేది అది పోయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 2024 ఎన్నికలు డన్ ఎలక్షన్స్, దాని గురించి నిజానికి పెద్దగా వైసీపీ వాళ్ళు ఆందోళన చెందకుండా తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తాము వచ్చిన తర్వాత చేసిన వీళ్ళు, అంటే ఇదంతా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భువనేశ్వర్ ఒక విమర్శ చేయటము, ఆ విమర్శను సరి చేసుకోవటానికి వీళ్ళు ప్రయత్నించడానికి కాకుండా వీళ్ళే ఎజెండా, మేము ఇది చేశాము, ఇంకా ఏం కావాలి, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి చేయటం మంచిది, చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే అద్భుతాలు ఎవరు సృష్టించలేరు. డెలివరీ మెకానిజం, కరప్ట్ ఫ్రీ డెలివరీ మెకానిజం పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన అద్భుత విజయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జగన్ గారి పాలనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లేనా? జగన్ గారు క్లెయిమ్ చేశారు కదా, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, నాకు ఎంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఇంకేం కావాలి, ఆయనే ముచ్చుకుంటున్నాడు, నేను పెట్టిన వాలంటీర్ల వ్యవస్థని, నేను పెట్టిన ఫలానా వాటిని అని ఆయన చెబుతున్నారు. మరోవైపు ఏమో చంద్రబాబు గారేమో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే రాష్ట్రం విధ్వంసమైంది, రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అంటాడేమిటి, నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఒక పక్కేమో జగన్ గారు చేసినని నేను చేస్తానంటాడు, మరి అవన్నీ చేస్తే విధ్వంసం అవ్వాలి కదా, మరి ఇంకెక్కువ విధ్వంసం అవుతుంది కదా. సూపర్ 6 పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెడితే ఏడాదికి, మరి ఎట్లా ఈ జనం నమ్ముతారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులు చేసే ఉపన్యాసాలు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరండి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నేను చేసిన పథకాన్ని ఎండార్స్ చేశాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా, నా అదృష్టాన్ని భావించిన అవసరం లేదండి. ప్రజలు ఎండార్స్ చేశారు, కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఎండార్స్ చేశారు. ఆయన కరోనా సమయంలో వ్యవహరించిన తీరు, ఆర్థిక సంక్షోభ సమయంలో వ్యవహరించిన తీరు, అవినీతి రహిత డెలివరీ మెకానిజం ఏర్పాటు చేసిన తీరు, అలాగే అట్టడుగున ఉన్న వర్గాలకు చేయూత అందించే ప్రయత్నము, ఈవెన్ ఆయన వరస్ట్ క్రిటిక్స్ కూడా తమ విమర్శలను తగ్గించుకున్నారు. కేవలము చంద్రబాబు, కొత్త మీడియా, తన వారి చుట్టూ ఉన్న వర్గాలు మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థిరపడితే తమకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఈ మాఫియాలకు భవిష్యత్తు లేదు అనే విషయం తెలుసుకుని ఇప్పుడు ఈ యుద్ధంలో ఖచ్చితంగా విజయం సాధించకపోతే మనం ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేమన్న భయంతో వ్యవహరిస్తున్నారు. జగన్ పాపులారిటీ ఈజ్ వరస్ట్ ఎనిమీ ప్రతిపక్షాల దృష్టిలో. అది ఏంటంటే ఆయనకి ఇంత వ్యతిరేకత రావడం ఏంటంటే ఆయన అంత పాపులర్ గా ఉండటం. ఇంత పాపులారిటీని జాతీయ పార్టీలు భరించలేవు, ప్రాంతీయ పార్టీలు భరించలేవు, మన సమకాలీన రాజకీయ నాయకులు కూడా భరించలేరు. అలాగే చంద్రబాబు నాయుడు ఈ నాన్న గురించి మాట్లాడుతుంటాడు కదా, రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేడు, నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడుతుంటావు కదా. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుని జైల్లో పెట్టలేదు, ఈయన పెట్టించాడు. అలాగే రామోజీరావుని బోనులో నిలబెట్టలేదు, ఈయన పెట్టించాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారి స్ట్రెంగ్త్ ఆయనకుంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రెంగ్త్ జగన్కున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అన్పారలల్ లీడర్ ఈ సమయంలో ఇండియాలో, నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే ఆయన మీద అభిమానంతో చెప్పడం కాదండి, ఆయన చేసిన డెవలప్మెంట్ మోడల్, కొత్త ఆలోచనలు ఇంకో ముఖ్యమంత్రి ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ డెలివరీ మెకానిజాన్ని ఇంకో ముఖ్యమంత్రి ఎవరు పెట్టలేకపోయారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకొక పేరో పెట్టి ఈ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందండి. పోవర్టీని 4.2% తగ్గించగలిగారు. ఎలా తగ్గించగలిగారు? యూపీలో 37% ఉంది, గుజరాత్ లో 18% ఉంది, ఆంధ్రప్రదేశ్ లోనే 4.2% ఉంది, తెలంగాణ కంటే మెరుగైన పరిస్థితిలో ఉంది. ఎన్ని సమస్యలు, ఎంతమంది శత్రువులు, వీళ్ళందరినీ తట్టుకుని ఆయన ముందుకు తీసుకొడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనే నావను
ఆయన చేతిలో స్థిరంగా సుస్థిరంగా ముందుకు కదులుతుందని నేను భావిస్తున్నాను. రైట్.